ఉత్కంఠ మధ్య సాగిన అల్లు అర్జున్ కేసు విచారణ 3.5 గంటల పాటు సాగింది. మొత్తం 18 ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రాన్ని పోలీసులు అల్లు అర్జున్ ముందుంచి ప్రశ్నించారు. అవసరమైతే విచారణకు తిరిగి రావాల్సి ఉంటుందని అల్లు అర్జున్ కి పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తోంది. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత పరిణామాలపై పోలీసులు అల్లు అర్జున్ ప్రశ్నించారు. ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ అల్లు అర్జున్ ప్రశ్నించారు. సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా థియేటర్ ఎంట్రీ ఎగ్జిట్ ద్వారా ఉన్న సాక్షుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు దాని ఆధారంగా అల్లు అర్జున్ ప్రశ్నించినట్టుగా సమాచారం. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ లో ప్రస్తావించిన అంశాలపైన ఆరా తీసినట్టు తెలుస్తోంది. సంధ్యా థియేటర్ సీనియర్ మేనేజర్ నాగరాజు ఇప్పటికే విచారించారు పోలీసులు. ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రాకకు సంబంధించిన అనుమతిని పోలీసులు తిరస్కరించినట్టుగా నాగరాజు అంగీకరించారు. అయితే ఈ విషయాన్ని నాగరాజు చెప్పారా లేదా అనే విషయంపై అల్లు అర్జున్ నుంచి క్లారిటీ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. థియేటర్ యాజమాన్యం నుంచి మీకు సమాచారం అందిందా, అందినప్పటికీ మీరు ప్రీమియర్ షోకు వచ్చారా అనే విషయంపైన ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. ఘటన జరిగిన పరిణామాలపై అన్ని కోణాల్లో విచారణ నిర్వహించబోతున్న పోలీసులు అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. నిబంధనల మేరకు బౌన్సర్స్ ను నియమించుకున్నారా లేదా అనే అంశంపైన అల్లు అర్జున్ నుంచి వివరాలు రాబట్టారు పోలీసులు.